మనిషికి సైన్స్ శాస్త్రాలు అనేటివి తెలవనప్పుడు భూమి మీద ఏది వింతగా జరిగినా వాటిని చూసి భయపడ్డాడు. కొందరు దేవుడు అన్నారు, ఇంకొందరు దయ్యం అన్నారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ అట్లా ఎందుకు జరిగిందనే చిక్కుముడులు ఇడినాయి. అయితే ఇప్పటికీ మనిషి మెదడుకు అంతువట్టని కొన్ని వింతలు జరుగుతున్నాయి భూమి మీద. హాగో గట్లాంటిదే గిదాంటారు జనాలు. అదేంది కలనా నిజమా ఏదన్నా కల్లోలమా బాయిలున్న నీళ్లు అట్లు ఊతున్నాయేంది బాయి అడుగులేవల నుండి నీళ్ళని కదిలించినట్టు అట్లు ఊతున్నాయేంది సముద్రంలో అలలెగిరి పడ్డట్టు సునామీ సూచనలు షురువైనట్టు ఆకుంటూ ఊతనే ఉన్నాయి నీళ్లు వీడియో చూస్తున్న మనకే గందరగోళం అనిపిస్తే బాయి పక్కకే ఉండి ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళకి ఇంకెట్లుండాలి పిరికోళ్ళు అయితే బాయి దరిదాపులకు కూడా పోరు కావచ్చు అందుకే కొంతమంది దూరం నుంచే చూస్తున్నారు బాయిలు ఊతున్న అలలను గుజరాత్ రాష్ట్రం మోర్బీ జిల్లా వీర్పర్దా అనే ఊర్లున్న బాయిలో జరుగుతున్న భాగవతం ఇది ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ జాతరకు వచ్చినట్టు వచ్చి చూస్తుండ్రు ఇచ్చంత్రాన్ని అయితే ఎందుకు ఇట్లా జరుగుతున్నదని చదువుకున్న వాళ్ళని అడిగితే ఒక్కసారి కురిసిన భారీ వానలకు భూమిలకు నీళ్లు స్పీడ్గా ఇంకుతాయట అట్లింకిన నీళ్లు భూమి లోపటున్న రాళ్లు రప్పల నడుమున్న గాలిని బయటికి నెట్టుతాయట ఆ పీడనంతోని బయటికి వచ్చే గాల్లే ఇట్లా బాయిలల్లున్న నీళ్లను అటు ఇటు ఊపుతుందట అంతేగాని దాంట్లో మాయలు అంతువట్టని ముచ్చట్లు ఏం లేవా అన్నట్టు చెప్తుండ్రు భూమి గర్భంలో జరిగే ముచ్చట్లు చదువుకున్నోళ్ళు ఈ ముచ్చట్లు తెలియనోళ్ళు రెండు చేతులు జోడించి మొక్కుడు కూడా మొదలు పెట్టిండ్రట ఇంకా నయం కొబ్బరికాయలు ఉదిబత్తీలు బొట్లు బోనాలని షురువు చేయలేదు కాబట్టి మీ ఏరియాలో కూడా గిట్లా బాయిల నీళ్లు ఉయ్యాలు ఊపినట్టు అటు ఇటు కదిలితే ఏం భయపడకుండ్రి భారీ వానలు పడ్డప్పుడు ఇట్లా జరుగుడు కామనేనట ఏమంటున్నాం యాద పెట్టుకోర్రి. కాంగ్రెస్ పార్టీలో అన్ని జిల్లాల రాజకీయం ఒక ఎత్తు అయితే నల్గొండ జిల్లా రాజకీయం ఇంకో ఎత్తు. అయినా ఏ జిల్లాలనైనా ఒక్కో తీరు పాలిటిక్స్ ఉంటాయి, పంచాదులు ఉంటాయి. అందులో ఒక్క జిల్లాదే ఏందట స్పెషాలిటీ అని ముక్కిర్చేటోళ్ళు ఉంటే ముచ్చట చూడుండ్రి ముందుగాల మీకే పురా క్లారిటీ వస్తుంది. వామ్మో వెనకంగా ఇంత అవుతుందా అనిపిస్తుంది. నాదైన పాలిటిక్స్ చూయిస్తా అని పథకాలు రచించి మేధాశక్తిని మెత్తగా దంచి రంగరించి నల్గొండ నుంచి ఆయనదైన రాజకీయ ప్రయోగాన్ని రేవంత్ రెడ్డి చాలు చేసినట్టే కొడుతున్నది పోరి. నల్గొండ కొన్నొద్దుల సంది కోమటిరెడ్డి వర్సెస్ మందుల శామ్యుల్ పంచాదికి పరద పడకుండా మాటల వరద వారుతున్నదని అందరం చూస్తూనే ఉన్నాము. అయితే ఇది ఒక్క కోమటిరెడ్డి బ్రదర్స్కే కాదు కాంగ్రెస్ సీనియర్లందరికీ కూడా హెచ్చరికేనా అనేది గాంధీ భవన్ సైడ్కి వెళ్ళి కూడా గట్టిగానే వస్తున్న ముచ్చట. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల నల్గొండ జిల్లా ఎప్పుడు స్పెషలే. కాంగ్రెస్ కు గట్టి రాజకీయ పునాదున్న జిల్లాగా నల్లగొండను చూస్తారంతా. అందుకే ఆ జిల్లాలో ప్రతి పంచాది ముచ్చట అన్ని కూడా పురాగా రాష్ట్ర రాజకీయాల మీదనే ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. ఇక కొన్ని వద్దుల సంది నల్గొండల మందల సామేలు వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్టు నడుస్తున్న పంచాదిని మొత్తం పర్సనల్ పంచాది లెక్క కూడా చూడలేము. దీని వెనుక పెద్ద రాజకీయం ప్లానే ఉందనుకుంటా నల్గొండలో ఏ నలుగురు కలిసినా ఇవే చర్చలు నడుస్తున్నాయట. ఇక ఇంతకుముందు అద్దంకి దయాకర్ను ముంగట పెట్టి కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లని మాటలు అనిపించి మందిల పంచాది పెట్టించి బూతులు కూడా తిట్టించిన ముచ్చట అందరం చూస్తుంది. ఇక సేమ్ ఇప్పుడు అదే ఫార్ములాని మళ్ళీ అప్లై చేసి మందుల సామ్యాలను రాజకీయంగా యాక్టివ్ చేసి కోమటిరెడ్డి బ్రదర్స్ మీద కోపం చూపించి మస్తు మాటలు అనిపించేటట్టు చేస్తుండా అన్నట్టుగా నాన్ స్టాప్గా వస్తున్నాయి నల్గొండ దిక్కు. ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఒకప్పుడు కోమటిరెడ్డి క్యాంపుల్నే ఉన్న లీడరే ఇట్లా వాళ్ళ మీదనే విమర్శలు చేస్తే దానికి రాజకీయంగా బలం ఇంకెక్కువ వస్తుందని కూడా ప్లాన్ కావచ్చు అని అంటారు పొలిటికల్ అనలిస్టులు. అయితే అసలు ప్రశ్న వేరే ఉందిడా ఈ మెసేజ్ ఒక్క కోమటిరెడ్డి బ్రదర్స్కినా లేకుంటే కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు అందరికా అని. ఎందుకంటే ఎలక్షన్లకు ఎంత కాదన్నా ఇంకా 2 ఏళ్ల టైం ఉన్నది. ఇక ఈ లోపల పార్టీ మీద పూర్తి కంట్రోలు పట్టు రావాలని 4 దిక్కుల గ్రిప్పు రావాలని నాయకత్వం పని మీద పడే పనితనం చూపించుడు కామనే. అందుకే ప్రతి జిల్లాల లోకల్గా సీనియర్లకు సమానంగా కొత్త లీడర్లకు సపోర్ట్ ఇచ్చుడు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేస్తున్న అసలు రాజకీయ ప్రయోగాలు జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. అందుకే నల్గొండల మందుల సామ్యుల్ కనిపిస్తే ఇంకో జిల్లాలో ఇంకో లీడరు ఇట్లా ప్రతి జిల్లాలో ఓ కొత్త రాజకీయ సమీకరణాన్ని తయారు చేసే ప్రయత్నం జరిగినా ఇచ్చంత్ర పోను అవసరం లేదు అనేది ఇంకొందరు అనుకొస్తున్న ముచ్చట. అందుకే నల్గొండలో ఇప్పుడు కానొస్తున్న ఈ రాజకీయము ఈ ఒక్క జిల్లాకే కాదు రాను తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలకే ట్రైలర్ లెక్క మారే ఛాన్స్ ఉందని పాలిటిక్స్లో ఫాస్ట్గా వాకిపోతున్న వార్త. మరి ఇలా ఏం దాకా కలిసి వస్తుంది ఏం దాకా కరెక్ట్ అవుతుంది అనేది రేపు చూడాలి. ఇక